ఐదో దశలో పోలింగ్ జరిగే స్థానాలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్బరేలీలో ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. మరో 4 రోజులే ఎన్నికల ప్రచారానికి సమయం ఉండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాహుల్ గాంధీ మిగతా రాష్ట్రాల్లో ప్రచారాలు చేస్తుండగా తాను పోటీ చేసే రాయ్బరేలీ స్థానంలో ఇప్పటికే ప్రియాంక గాంధీ సుడిగాలి పర్యటనలు చేశారు. తాజాగా ఆ ప్రచారాల్లో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే ఇప్పటికే 11 సార్లు అమేథీ నుంచి గాంధీ కుటుంబం ప్రాతినిధ్యం వహించింది. కానీ 2019లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి ఓడిపోయారు. ఆ స్థానాన్ని ఈ ఎన్నికల్లో తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు భావించినప్పటికీ రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి బరిలో దిగారు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ గ్యారంటీలతో మహిళల జీవితాలు మారిపోతున్నాయని కాంగ్రెస్ ప్రచారం చేపట్టింది. అగ్రనేతలు సైతం దీన్ని ఢంకాపదంగా ప్రచారం చేస్తుండటంతో క్యాంపెయిన్ లో దూకుడు పెంచింది. కేంద్రం బీజేపీ టార్గెట్ గా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. రాయ్బరేలీ ప్రజల కోసమే తన కుటుంబం పనిచేసిందని, ఇక్కడి ప్రజలతో అనుబంధం ఉంది కాబట్టి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఇక రాయ్బరేలీలో ప్రచారం నిర్వహిస్తోన్న ప్రియాంక గాంధీ కృషిని రాహుల్ గాంధీ కొనియాడారు. తన కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తుందని ప్రశంసించారు. అదే సమయంలో జనంలోంచి పెళ్లెప్పుడు అని తనకు ఎప్పుడు ఎదురయ్యే ప్రశ్న ఎదురైంది. కానీ రాహుల్ దానికి సున్నితంగా అబ్ జల్దీ కన్ని పడేగి అని సమాధానమిచ్చారు.